నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకేమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనము ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ బాక్సెస్ని యూజ్ చేయొచ్చా చేయకూడదా, అలాగే వెజిటబుల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ప్రాపర్గా, మనకు దానివల్ల టైం ఎంత కన్జ్యూమ్ అవుతుంది, డైలీ మనము వంట సులువుగా చేయొచ్చా లేదా అనే టాపిక్ అండి. మనము రెగ్యులర్గా కూరగాయలు తీసుకురాగానే ఆ కవర్స్ని కొంతమంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారండి. మార్నింగ్ మళ్ళీ మనకు తీసుకొని కట్ చేసుకోవడము చాలా ప్రాబ్లం అవుతుందండి. సో అలా కాకుండా మనం తక్కువ టైంలో మనం మార్నింగ్ ఏ హరీబరీ లేకుండా వంట ఎలా చేసుకోవచ్చు సులువుగా నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి. దానికోసం నాకు ఈ ఆర్గనైజేషన్ బాక్సెస్ చాలా బెటర్ అనిపించి నేను అమెజాన్లో బుక్ చేశానండి. మీకు కనుక ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఇది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీరు కూడా తీసుకోండి. నేను ఇక్కడ దాని లింక్ ఏం కాదండి, జస్ట్ పిక్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇది సెర్చ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అన్ని కంపెనీస్ ఉన్నాయి, 400 నుంచి 300 అలా ఉన్నాయండి. నాకు అందులో ఇది బెస్ట్ అనిపించేసి 499 రూపీస్ ఇది తీసుకున్నాను. మీకు రివ్యూస్ని అవన్నీ చూసి మీకు ఏది నచ్చితే ఏది తీసుకోండి. ఇవి మొత్తం 6 బాక్సెస్ వచ్చాయండి. మనం కూరగాయలు పైన పెట్టుకున్న తర్వాత వాటి నుంచి వచ్చే స్టీమ్ ఏదైతే ఉంటుందో ఆవిరి వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా కిందే పడిపోతుంది అనమాట. మనకి కూరగాయలకి ఏమి ప్రాబ్లం లేదు, 1 వీక్ వరకు అసలు పాడవకుండా ఉంటున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. నేను యూజ్ చేసిన తర్వాతనే నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఇంతకుముందు అయితే మనం అలాగే కవర్లో తెచ్చిపెట్టినా లేకపోతే కడిగి పెట్టుకున్నా కూడా కొంచెం ప్రాబ్లం అయ్యేదండి, కొంచెం కమిలిపోయినట్టుగా మెత్తపడడం అలా. కానీ ఇది యూజ్ చేసినాకైతే అసలు ఏమీ ప్రాబ్లం లేదండి. కాకపోతే మనం కూరగాయలన్నిటినీ కడిగి, నేను ఎప్పుడైనా అంతేనండి, కడిగి పెట్టుకుంటానండి. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఎంతో హరీబరీగా ఉంటుంది కదా బాక్సెస్ రెడీ చేయడము. సో ఆ టైంలో మనము కట్ చేసుకోవాలి అప్పటికే అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదండి. సో ముందు రోజే మనము తీసుకొచ్చిన రోజే ఒక 1-2 అవర్స్ కనుక మనము టైం కేటాయించామంటే 1 వీక్ వరకు మనకు హ్యాపీగా ఉంటుందండి. కూరగాయలు ఏది వండాలి ఏంటి టెన్షన్ అనేది ఏమి ఉండదు. జస్ట్ మనము కూరగాయలు రెడీగా ఉంటాయి కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ కూడా పట్టదు. అంటే నేను కంప్లీట్గా ఏమీ కోసి పెట్టట్లేదండి, జస్ట్ వాటిని చెక్కు తీసేసి హాఫ్ వరకు కట్ చేయడము, లేకపోతే ఇప్పుడు చిక్కుడుకాయలు, బీన్స్ అయితేనేమో కట్ చేసి పెట్టుకున్నానండి. ఈజీగా ఉంటుంది కదా, జస్ట్ మనము మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్నామంటే జస్ట్ ఈజీగా వండుకోవచ్చు అనమాట. సో అలా ప్రాసెస్. మనకి ఎప్పుడైనా కూరగాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టామంటే చాలా బర్డెన్ అవుతుందండి. మార్నింగ్ మనము టైంకి చేయలేము. ఇప్పుడు ఏమీ చేయలేక ఏదో ఒకటి ఈజీగా ఏది వండేస్తామండి. కాకుండా మనం హెల్తీగా ఉండాలి అని అనుకుంటే ఒక 1-2 అవర్స్ తీసుకొచ్చిన రోజే కనుక చేసుకుంటే చాలా బెనిఫిట్ అండి. ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, నేను ఎలా ప్రాసెస్గా కడుగుతాను. అన్ని పచ్చిమిర్చినేమో తొడిమెలు తీసి పెట్టుకోవడము, చిక్కుళ్ళేమో కట్ చేసి పెట్టుకోవడము, ఆకుకూరలన్నీ ఒలిచి పెట్టుకోవాలండి. తర్వాత ఒక బేసన్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, గల్ల ఉప్పు, అది వేసుకొని కూరగాయలని ఒక్కొక్కటి, ఆకుకూరల్ని అలాగే పచ్చిమిర్చి లైన్గా ఒక్కొక్కటిని క్లీన్గా చేసేసుకొని పక్కన ఒక క్లాత్ పెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు సమ్మరే కాబట్టి ఈజీగా ఆరిపోతాయి. నేను ఏ సీజన్లోనైనా కూడా ఇలాగే చేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ మనకి కట్ చేసుకోవడం చాలా ప్రాసెస్ అవుతుంది. ఇంకా ఈ మిర్చీస్ అయితే కడిగి లేవనుకోండి, ప్రతి ఒక్కటి మనం కడగాలి. ఉల్లిపాయల దగ్గర నుంచి కొత్తిమీర, పుదీనా, మనకు మార్నింగ్ ఏవేవి అవసరం ఉంటాయో ప్రతి ఒక్కటి కడుగుతూ చేయాలి. అదే మనం ఇలా సాల్ట్ వాటర్లో ఒకసారి ఒక 10 మినిట్స్ అలా మనము మార్నింగ్ కడిగేది అంత ప్రాసెస్గా చేస్తామో లేదో తెలియదు, కానీ ఇలా టైం తీసుకొని ఒక 1-2 అవర్స్ కనుక బాగా క్లీన్ చేసేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా రెయినీ సీజన్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే పసుపు, కొద్దిగా చింతపండు వేసి కడుగుతానండి. ఇప్పుడు సమ్మరే కాబట్టి అంత ప్రాబ్లం ఏమీ కాదు. సో నేను ఓన్లీ సాల్ట్ వాటర్లోనే వాష్ చేసేసానండి. ఒకవేళ ఈ వాటర్ని డర్టీ అయిపోయింది అనుకోండి, వెంటనే మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఒక 3 ఐటమ్స్ వరకు వస్తాయండి. తర్వాత మళ్ళీ వాటర్ని యాజ్ యూజువల్ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వర్కింగ్ ఉమెన్ అయితే మీ పిల్లలు హెల్ప్ తీసుకోవచ్చండి. మీకు ఆఫీస్ బిజీ అలా ఉంటుంది కాబట్టి నాకైతే మా పిల్లలు హెల్ప్ చేశారండి. సో నేను చేస్తుంటే వాళ్ళే ముందుకు వచ్చి చేశారు. కట్ చేయడం కానీ చెక్కు తీయడం ఏదో ఒకటి, వాళ్ళు చిన్నపిల్లలు కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనం అలా చేస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి. ఒకటేసారి హెల్తీగా ఉండాలి, ఫ్యామిలీ మొత్తం అందరి కోసం హెల్తీ ఆలోచించే వాళ్ళైతే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒంట్లో బాగాలేకపోవడం వల్లే కావచ్చు,
టైం లేకపోవడం కావచ్చు, ఓపిక లేకపోవడం కావచ్చు, ఇంకా లేజినెస్సే కావచ్చు. ఒకసారి ఈ వీడియో చూసాక మీకు కనుక ఎంతమందికి చేయాలనిపించింది తప్పకుండా నాకు వీడియో చూసిన తర్వాత కమెంట్స్ తెలియజేయండి. ఇక్కడ కాకరకాయలు అన్నీ ఒకటేసారి తెప్పిస్తానండి నేను. నాకు ఇది కరెక్ట్గా మండే నుంచి స్టార్ట్ చేస్తే సండే రోజు తెచ్చేసుకుంటాం అనమాట. మొత్తం క్లీనప్ అంతా అయిపోతుంది. మండే నుంచి మళ్ళీ మండే వరకు అంటే 8 డేస్ 9 డేస్ వరకు సరిపోతాయండి. ఫ్రూట్స్ కూడా కొన్ని కట్ చేసి పెట్టేటివి ఇక్కడ నేను పపాయ కట్ చేశాను, అలాగే మస్క్ మిలన్ ఏమో మార్నింగ్ కట్ చేశానండి. కొంచెం ప్లేస్ సరిపోలేదనమాట. సో రేపు పపాయ జ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అదొక్కటి మాత్రమే కట్ చేశాను. సో ప్రతి ఒక్కటి అన్ని సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగి మంచిగా పెట్టుకుంటాం కాబట్టి డ్రై అయిపోతాయి. డ్రై అయిన తర్వాతనే నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద 2 టవల్స్ వేసేసి దాని మీద కూరగాయలు అన్నీ పెట్టేసి ఆరిపోయిన తర్వాతనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో వీటికి ఏమీ ప్రాబ్లం రాదు. సో ఏమైనా చెమ్మ అలా ఉన్నా కూడా కిందికి డ్రైన్ అయిపోతాయి అనమాట. అక్కడ ఒకటి మనకి ప్లేట్ ఇచ్చారు కదా, నాకు అది కూడా అక్కర్లేదు అనిపించింది. ఎందుకంటే నేను ఏమీ డ్రైగా పెడుతున్నాను కాబట్టి, తడి ఏమీ లేదు కాబట్టి అది కూడా వద్దు అనిపించింది. ఎందుకంటే దానివల్ల కొంచెం ప్లేస్ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో కొన్నిటికేమో పెట్టాను, కొన్నిటికి తీసేసానండి. సో 6 బాక్సెస్ వచ్చాయి కదా. సో ఇది అండి ప్రాసెస్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో నేను ఇంకా ఆర్గనైజేషన్ కోసం ఆ బాక్సెసే కాకుండా కొన్ని కూరగాయలకి ఇది యూస్ చేశానండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. నెట్టెడ్ బ్యాగ్స్, జిప్లాక్ బ్యాగ్స్, ఇది కూడా చాలా బాగుంటాయి. మనకు వాషబుల్ అనమాట. నేను ఇది ఒక 4-5 టైమ్స్ ఇప్పటికీ యూస్ చేశాను. యాస్టిస్ మనం కడిగి పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ కడగాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనం తీసేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను అన్నీ ఏమీ కట్ చేసి పెట్టుకోవట్లేదు, మీరు గమనించారో లేదో. నేనేమి కట్ చేసి పెట్టట్లేండి. జస్ట్ మనము నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము కూరగాయలు తీసుకొచ్చినప్పుడు వాటి మీద ఎంత డస్ట్ ఉంటుందో, ఎంత బ్యాక్టీరియా ఉంటుందో మనకు తెలియదు. ఎంతో మట్టిలో నుంచి వస్తాయి కదండి, పెస్టిసైడ్స్ కూడా వేస్తారు. సో మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మార్నింగ్ మనము ఈజీగా తీసి కట్ చేసుకొని వండడం చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా, మీకు ఒకవేళ ఇలా ఓపిక లేదు అనుకుంటే కనీసం వీడియో చూసైనా మీలో కొంచెం చేంజ్ రావాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. మేము 4 మెంబర్స్కి నాకు ఈ 6 బాక్సెస్ అలాగే ఒక 6 వరకు బ్యాగ్ సరిపోయాయండి. చూసారా, మనకి బాక్సెస్లో ఏమున్నాయి బయటికి ఈజీగా కనిపిస్తాయి అనమాట. ఈజీగా మనకు ఒక బాక్స్ తీసుకొని మనకి ఏది అవసరమో అది మళ్ళీ తీసుకొని అక్కడే పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఆర్గనైజేషన్. మీకు చూసాక ఏమనిపించిందో నా కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇది నిమ్మకాయ పచ్చడి అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నిమ్మకాయ కంపల్సరీ వాడతానమాట నేను. ఇదేమో అల్లం అండి. ఇప్పటికి నైట్ 9:30 అయిపోయింది. సో నేను అది అందులోనే పెట్టేశానండి. అల్లం ఒకటి నేను రేపు క్లీన్ చేసేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. బ్యాగ్స్ అన్నీ కింద పెట్టానండి. ఈజీగా మనకు కనిపిస్తాయి. ఏ కూరగాయలు అవసరమో అదే తీసుకోవచ్చు. మళ్ళీ యాస్టిస్ ఏమైనా మిగిలిందంటే మళ్ళీ అక్కడే పెట్టేయచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లల్ని తెమ్మన్నా కూడా మనం ఎప్పుడన్నా, నాకు చాలా బ్యాక్ పెయిన్ అనమాట. నేను కనీసం వంగి తీయను కూడా తీయలేను. ఎక్కువ నాకు పిల్లలే హెల్ప్ చేస్తారు. సో ఏదైనా తీసుకొచ్చేయమంటే ఆ కవర్లో ఉంది నాన్న, బ్యాగ్లో ఈ బాక్స్లో ఉంది అంటే వాళ్ళే చెప్తే తెస్తారండి. ఇదేమో పసుపు కొమ్ములు అండి. ఇప్పుడు పచ్చి పసుపు కొమ్ములు కూడా దొరుకుతున్నాయి కదా, నేను అది పైన పెట్టుకున్నాను అనమాట. అది ఏమీ క్లీన్ చేయని అవసరం లేదు, జస్ట్ బాగానే ఉన్నాయండి. అది కూడా సేమ్ ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్లో పెట్టాను. అల్లం, వెల్లుల్లి, అలాగే కొత్తిమీర, ఇది ఏమో కరివేపాకు, మందారాకు నేను హెయిర్కి పెట్టుకోవడానికి, అవన్నీ పైన అండి. కిందనేమో బాక్సెస్. మీకు ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ చూసారు కదా, ఒకసారి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.